స్టార్ట్ చేద్దామండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రారంభించుకుందామండి. మీరు లాస్ట్ రికార్డింగ్ విన్నారా? లాస్ట్ వీక్ రికార్డింగ్ ఓకే ఓకే. ఉదయ్ గారు మీరు? నేను కూడా లేదండి, ఇవాళ పెట్టుకున్నాను ప్రోగ్రామ్ అది. ఓకే సరే. లాస్ట్ వారం మనం ప్రారంభించుకున్నప్పుడు అసలు ఎక్కడ కథ ప్రారంభమైంది, ఎవరికి ఈ కథ చెప్పారు, ఇదంతా కూడా మనం మాట్లాడుకున్నామండి. అత్తయ్య గారు మీరు ఏదో క్వశ్చన్ ఉందా? ప్రశ్న ఉందా? వినిపిస్తుంది. ఓకే ఓకే. ఒకసారి మనం ఒక 2 నిమిషాలు వెనక్కి వెళ్ళి వద్దామండి అక్కడ. సో దట్ ఏంటంటే మనం వాళ్ళు కంటిన్యూ చేసుకోబోయేది మీకు కూడా కంటిన్యూషన్ ఉంటుంది, లేదంటే కనుక మళ్ళీ తర్వాత అర్థం కాదు కదా. అందుకోసం మొట్టమొదట ఈ కథ మనకి ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే ఒకసారి సుతీక్ష్ణ మహర్షి అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి మోక్షానికి కారణం ఏమిటి? జ్ఞానమా, లేకపోతే కర్మ, లేకపోతే రెండూనా చెప్పండి అని అడిగితే, అగస్త్యుల వారు ఒక పక్షి ఎగరాలి అంటే 2 రెక్కలు ఎలా అవసరమో అలానే మోక్షానికి కారణం కూడా ఈ 2, జ్ఞానము కర్మము రెండూ కూడా ఒక్కటే అని మనం చెప్పలేము అని చెప్పి ఆయన రాదా అండి ఏదండి భక్తి అనేది రాదా? జ్ఞానము కర్మ అంటున్నారు, వస్తుందండి మనకు చూద్దాం. ఓకే అసలు భక్తి అనేది ఏమిటి? మనం యాక్చువల్గా ఈ మాట నేను తర్వాత చెప్దాం అనుకున్నాను, కానీ సరే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. యోగ వాసిష్టం అనేది మనం చదువుకుంటూ వెళ్తే, ప్రాపర్గా చదువుకుంటూ వెళ్ళి దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటూ వెళ్తే మీరు అయితే పూర్తి నాస్తికుడు అయిపోతారు, లేదా పూర్తి ఆస్తికత్వంతో ఉంటారు. యోగ వాసిష్టం అనేది ఒక కత్తి అంచు మీద నడవటం వంటిది. దానిని మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళాలి. ఏ మాత్రం అటు ఇటు అయ్యి ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా కూడా ఆ యోగ వాసిష్టం అనే దాన్ని, అటువంటి దాన్ని అర్థం చేసుకోవటంలో పూర్తిగా అయిపోతాం మనం. నాస్తికులం, దేవుడు లేడు దయ్యం లేదని అయిపోతాం మనం. లేదు, దానిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటూ వెళ్తే దేవుడు అనేవాడు లేడు అనే ఆ కాన్సెప్టే లేదు, నువ్వే దేవుడివి అనేటువంటి తత్వంలోకి వెళ్ళిపోతాం మనం. అంత గొప్ప తత్వ వివేచన మనకి కనిపిస్తుంది యోగ వాసిష్టంలో. కాబట్టి ఇందులో భక్తి లేకపోతే భజన ఇట్లాంటి కార్యక్రమాలు ఏమీ ఉండవు. కాకపోతే అదే చెప్తున్నాను, మనం దాన్ని అర్థం చేసుకున్నాం అనుకోండి పూర్తి భక్తి తత్వంలో మునిగిపోతాం, లేదా పూర్తి నాస్తికత్వంలోకి వెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకోసం సరే, యాక్చువల్గా నేను తర్వాత ఎప్పుడో చెప్దాం అనుకున్నాను, కానీ సరే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. సరే, అగస్త్య మహర్షి సుతీక్ష్ణుల వారికి చెప్తున్నారు. సుతీక్ష్ణుల వారు మన అట్లా లాస్ట్ టైం చెప్పుకున్నాం. సుతీక్ష్ణుల వారు ఎవరయ్యా అంటే, మనకి దండకారణ్యంలో రాముల వారు ప్రవేశం చేసినప్పుడు అరణ్యవాసం కోసం మొట్టమొదట కలిసేటువంటిది సుతీక్ష్ణుల వారు. సుతీక్ష్ణ మహర్షిని కలుస్తారు. సుతీక్ష్ణుల వారు రాముల వారికి మార్గదర్శనం చేస్తారు. నాయన రామ, ఇట్లా వెళ్ళు, మహర్షులందరూ కూడా ఈ అరణ్యంలో చాలా రాక్షస బాధలు పడుతున్నారు,
కాబట్టి వాళ్ళనందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత నీది రాజుగా. కాబట్టి నువ్వు వెళ్ళు అని రాముల వారికి మార్గదర్శనం చేసినటువంటి వారు సుతీక్ష్ణుల వారు. ఆ సుతీక్ష్ణ మహర్షి ఎప్పుడో ఇంతకు పూర్వం, అంటే రామావతారానికి పూర్వమే అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి అసలు మోక్షం అంటే ఏమిటి, మోక్షానికి కారణం ఏమిటి, జ్ఞానమా కర్మ అని చెప్తున్నప్పుడు ఈ రెండూ అవసరమే అని చెప్పి అగస్త్యుల వారు చెప్తారన్నమాట. అలా చెప్పినప్పుడు ఆ తర్వాత ఆయన ఒక పురాతనమైనటువంటి ఒక ఇతిహాసాన్ని చెప్తారు. ఆ ఇతిహాసంలో ఏమిటి అంటే, ఒకానొకప్పుడు అగ్నివేశ్య మహర్షి ఒక ఆయన ఉన్నారు. ఆయన కొడుకు కారుణ్యుడు. ఈ కారుణ్యుడు వేదాంగాలన్నీ చదువుకుని, ఉపనిషత్తులన్నీ చదువుకుని వచ్చిన తర్వాత ఆయనలో ఒక నైరాశ్యం కలుగుతుంది. అన్నిటి పట్ల నిరాసక్తుడైపోతారు. ఏ కార్యక్రమాలు ఏ రోజున ఏ పద్ధతిలో చేయాలో వాటిని అవలంబించరు, వాటిని ఆచరించరు. నిత్య నైమిత్తిక కర్మలను ఉంటాయి కదా, తప్పనిసరిగా చేయాల్సినవి, వాటిని ఆ ఆశ్రమంలో, అంటే ఆయన బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంటారు కారుణ్యుడు, ఆ ఆశ్రమంలో చేయాల్సినటువంటి నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయరు. చాలా ముభావంగా, చాలా నైరాస్యతతో కూడినటువంటి భావంతో చూస్తూ ఉంటారు. చూస్తుంటే తండ్రి వెళ్ళి అడుగుతారు, ఎందుకు ఇలా ఉన్నావు, ఏం పని చేయకుండా నువ్వు ఆచరించాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఏమి ఆచరించకుండా ఎందుకున్నావు అని అడిగినప్పుడు కారుణ్యుడు తండ్రిని అడుగుతారు, ఏంటిది, నేను బతికున్నంత కాలం ఈ అగ్నిహోత్రం, నిత్య సంధ్య ఇవన్నీ చేస్తూనే ఉంటాను, అలానే నా ప్రవృత్తి రూపమైనటువంటి ధర్మాచరణం కూడా చేస్తూనే ఉంటాను, నా వేదాలు కానీ శృతులు స్మృతులు ఏమైతే చెప్తున్నాయో వాటిని యథావిధిగా ఆచరిస్తున్నాను, కానీ వీటి మూలంగా నాకు మోక్షం అనేది కలగదు అని అనిపిస్తున్నది. వీటన్నిటిని త్యాగం చేసేసి సర్వకర్మ సన్యాసం వలననే అమృతత్వాన్ని పొందుతాము అని అనిపిస్తున్నది. ఈ రెండిట్లో ఏం చెయ్యాలి నేను? వేద విహితమైన కర్మలా, లేదంటే ఆ కర్మలన్నింటిని వదిలివేసి వేటి పట్ల కూడా ఆసక్తి చూపించకుండా ఉండటమా? ఏ రకంగా నేను మోక్షానికి అర్హుడిని కాగలను, మోక్షం కలుగుతుంది అని అడిగినప్పుడు ఆ అగ్నివేశ్య మహర్షి అంత ప్రశ్నకి ఏదో ఒక సమాధానం చెప్పేయచ్చు. లేదు నాన్న, నీ పని నువ్వు చేస్తూ నీ తపస్సు ఏదో నువ్వు చేసుకుంటూ ఉండాలో, లేకపోతే ఇంకోటి ఏదో చెప్పేయచ్చు. అలా కాకుండా ఆయన తన కొడుకుకి సంపూర్ణమైనటువంటి జ్ఞానబోధ కలిగించటానికి ఆ అగ్నివేశ్య మహర్షి కొడుక్కి ఇంకో కథ చెప్తున్నారు. ఆ కథ ఏమిటి అంటే, పూర్వం ఒకానొకప్పుడు హిమాలయాలలో, హిమాలయ పర్వత సానువుల్లో ఒక దేవకన్య ఆకాశంలో వెళ్తున్నటువంటి ఒక దైవ విమానాన్ని చూసి ఆగింది. ఒక దేవకన్య ఆకాశంలో వెళ్తున్నటువంటి ఒక విమానాన్ని చూసి, ఆ విమానంలో ఉన్నటువంటి ఆ ఒక దేవదూత ఉంటే ఆ దేవదూతని అడిగింది, మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏం చేయడానికి వెళ్తున్నారు అని అంటే ఆయన సమాధానం చెప్తున్నారు. ఆ దేవదూత, నేను అరిష్టనేమి అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నారు, ఆయన తపస్సు చేసుకుంటున్నారు, తన క్షత్రియుడిగా తను నెరవేర్చాల్సినటువంటి కర్తవ్యాలన్నింటినీ నెరవేర్చేసి ఆ రాజ్య బాధ్యతని తన చేసి ఆయన హిమాలయాలకు వచ్చి తపస్సు చేసుకెళ్తున్నారు. ఆయన దగ్గరికి మా రాజుగారి అయినటువంటి ఇంద్రుల వారు స్వర్గానికి తీసుకురమ్మనమని అన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. స్వర్గం నుంచి అదే ఆ రాజుగారిని స్వర్గానికి తీసుకొద్దామని విమానం తీసుకుని వెళ్తే, ఆ రాజుగారు నాకు స్వర్గంలో ఏముంటుందని అడిగారు. ఏముంటుంది, నువ్వు పుణ్యం చేసావు కాబట్టి నీ చేసినటువంటి ఆ పుణ్య కార్యాల యొక్క ఫలాన్ని నువ్వు అనుభవించడానికి నిన్ను తీసుకెళ్తున్నాము అని అంటే, అక్కడ నేను ఎంతకాలం ఉంటాను అంటే, ఈ పుణ్య కార్యాలు చేసినటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు నువ్వు ఉంటావు, మళ్ళీ తర్వాత అని అడిగితే ఏముంది, మళ్ళీ భూమి మీద కొడతావు. అయితే నాకు
పాపాలు చేస్తే అంటే ఏంది, పాపం చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు అంటే, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ పాపం చేస్తే నరకానికి వెళ్ళి ఆ పుణ్యఫలం అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద పుట్టడం, నరకంలో ఈ పాప ప్రక్షాళన అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద పుట్టడం, ఎక్కడో ఒక చోట మళ్ళీ పుడుతూనే ఉంటాం, మళ్ళీ కర్మాచరణ చేస్తూనే ఉంటాం, మళ్ళీ వాటి ఫలితాలు అనుభవిస్తూనే ఉంటాం, మళ్ళీ ఆ స్వర్గానికో నరకానికో పోతూనే ఉంటాం. ఈ ఈ ఈ శృంఖలం ఎక్కడ తెగేది? ఈ చైన్ అనేది ఈ చావు పుట్టుకలు అనేటువంటి ఈ గొలుసు ఎక్కడ తెగుతుంది? నాకు సరైనటువంటి ముక్తి ఎక్కడ లభిస్తుంది అనే, అందుకని స్వర్గంలోనూ తెలియదు, నరకంలోనూ తెలియదు, కాబట్టి అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి నేను చేయాల్సింది ఏదే లేదు, నాకు ఇంతకు మించింది ఏదైనా ఉంటే అది కావాలి, నేను స్వర్గానికి రాను అని అంటే ఆయన మరి దేవదూత గారు మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్తే ఇంద్రుల వారు అంటారు, ఇంత గొప్ప విచక్షణ అన్నటువంటి ఆ రాజుగారిని నువ్వు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి తీసుకెళ్లి ఆయనకి ముక్తి సాధనని గురించి చెప్పమని చెప్పు అని చెప్తారు. నేను ఆ అరిష్టనేమిని ఆ వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో దింపి వెళ్తున్నాను అని ఈ దేవదూత ఆ అప్సరసతో చెప్తారు. అప్పుడు అసలు ఆ అరిష్టనేమి కథ ఏమిటి అనేది వెళ్తే, ఆ అరిష్టనేమి కథలోకి ఆ అరిష్టనేమి గారు వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమంలో వాల్మీకి మహర్షిని అడుగుతారు అరిష్టనేమి, ఏమని, స్వామి, ఈ సంసార బంధ దుఃఖాల నుంచి నాకు విముక్తి ఎప్పుడు కలుగుతుంది? సంసార బంధం దుఃఖం ఎలా అంటే, ఎప్పుడు పుడతాము, తల్లి గడుపులోంచి పుడతాము, ఆ పుట్టడం నుంచి మళ్ళీ మనం కర్మలేవో చేస్తాం, ఆ కర్మలు కొన్ని సత్కర్మలు అవ్వచ్చు, కొన్ని దుష్కర్మలు అవ్వచ్చు. సత్కర్మల మూలంగా ఏదో పుణ్యం వస్తుందట, స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఇంతకు దేవదూత వచ్చాడు. అదే నేను దుష్కర్మలు చేస్తుంటే నరకానికి తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చేవాళ్ళు. వాళ్ళు వీళ్ళు తీసుకెళ్తే నన్ను ఒక చోట బంగారు గొలుసులతో కట్టేసేవాళ్ళు, ఒక చోట ఇనుప గొలుసులతో కట్టేసేవాళ్ళు. కానీ ఆ బంధనం అనేది అదే కదా. బంగారు గొలుసుతో కట్టేసినంత మాత్రాన సుఖం కలుగుతుంది, ఇనుప గొలుసుతో కట్టేసినంత మాత్రాన దుఃఖం కలుగుతుంది అని లేదు కదా. రెండింటిలోనూ నాకు బంధనమే కలుగుతుంది. కాబట్టి నాకు బంధనాల నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుంది అని అడుగుతుంటే, నాకు ఆ విముక్తి కలగడానికి, ఆ మోక్ష సాధన కోసం ఏం చెయ్యాలి నాకు చెప్పండి అని అడిగితే, వాల్మీకి మహర్షి, నాయన నీకు అఖండితమైనటువంటి రామాయణం గురించి చెప్తాను. దానిని వింటే, దానిని అవతరిస్తే, అంటే విని దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి దానిని గనక మనం సాధన చేసుకోగలిగితే, ఆ సారాన్ని సాధన చేసుకోగలిగితే మనం జీవన్ముక్తులం అవగలము అని చెప్పి, ఇది రామ సంవాదం ఉన్నది, అది నీకు మోక్షోపాయానికి సులభమైనటువంటి మార్గం, అది తెలుసుకో రాజేంద్ర, నీకు చెప్తున్నాను అని చెప్పి ఆ అఖండితమైనటువంటి రామాయణం గురించి చెప్తూ, సాక్షాత్తు శ్రీమన్నారాయణునికి సనత్కుమారుని ద్వారా కలిగినటువంటి ఒక శాప కారణంగా ఆ శ్రీమన్నారాయణుడు ఈ భూమి మీద ఒక మనుష్యుడిగా పుట్టాడు. అలా పుట్టినటువంటి ఆ మనుష్యుని యొక్క పయనమే, ఆ మనుష్యుని యొక్క జీవనమే ఇది ఈ రామాయణం అని పలికి అడిగితే, అసలు పూర్తికి సనత్ కుమారుడు మూలంగా శాపం ఏంటండి అని అడుగుతారు. అంటే విష్ణుమూర్తి యాక్చువల్ గా మనకి లాస్ట్ టైం చెప్పుకున్నట్టు అనేక రామాయణాలు, ప్రతి రామాయణంలోనూ విష్ణుమూర్తిగా ఒక శాప ఫలితాన్ని అనుభవించటానికి రాముల వారిగా వస్తూ ఉంటారు. అదేమిటి, రామాయణం ఒక్కటే కదా అని అంటే, రామాయణం పలుమార్లు జరుగుతుంది. పలుమార్లు కూడా
అంటే అనేక యుగాలలో, అనేక కల్పాలలో, అనేకానేకమైనటువంటి సందర్భాలలో ఆ రామకథ జరుగుతూ ఉంటుంది. ఆ రామకథ అలా జరగటానికి కారణం ఏమిటి అని అంటే, ఒక మహర్షి యొక్క శాపము, ఒక భక్తుడి యొక్క శాపము, భక్తురాలి యొక్క శాపము. అదేంటి భగవంతుడికి శాపం ఇచ్చేయటం ఏంటి? ఇప్పుడు మనకి తులసీదేవి కథ ఉంటుంది. అందులో తులసి మనకి రావటానికి ముందు ఆవిడ పేరు బృందాదేవి. ఆ బృందాదేవి మనకి అంటే కథ వేరే చోట ఉంది. బృందాదేవి, జలంధరుడు. ఆ కథలో బృందాదేవి యొక్క పాతివ్రత్యం మూలంగా జలంధరుడు అన్ని యుద్ధాల్లోనూ గెలుస్తుంటాడు. జలంధరుడు అనేటువంటిది ఒక రాక్షసుడు. ఆమె పాతివ్రత్యాన్ని గనక మనం పోగొట్టగలిగితే ఆ జలంధరుడిని తప్పచ్చు అని అంటారు. అనుకుని దేవతలందరూ మళ్ళీ విష్ణువు తిరుగుతారు. సరే, వాళ్ళందరి ఆర్తి తీర్చడానికి వెళ్ళి ఈయన ఆ బృందాదేవి యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేసినప్పుడు బృందాదేవి అదేంటి భార్య కోసం ఎంత తపన పడుతుందో ఆ తపన ఆ భర్త కోసం ఎంత దూరం వెళ్తుందో నువ్వు మనిషిగా పుట్టిన తర్వాత కానీ నీకు ఆ బాధ తెలియదు, కాబట్టి నువ్వు మనిషిగా పుట్టు అని చెప్పారు ఆ బృందాదేవి విష్ణుమూర్తికి శాపం. ఈ కథ మనకి తులసి గారి రామాయణంలో, రామచరిత మానసంలో బృందాదేవి ఇచ్చినటువంటి శాపం అక్కడ కనిపిస్తుంది. ఈ యోగవాసితో రాముల వారుగా వచ్చినటువంటి విష్ణుమూర్తికి శాపం ఏమిటి అంటే సనత్ కుమారుల వారి సనత్ కుమారుల వారు ఎందుకు శాపం ఇచ్చారు అని అంటే, ఒకసారి బ్రహ్మ సభలో వీళ్ళు దేవతలందరూ కూర్చుని ఉంటారు, మహర్షులందరూ కూర్చుని ఉంటారు. ఏదో ఒక విషయం మీద చర్చ నడుస్తూ ఉంటుంది. ఆ చర్చలోకి విష్ణుమూర్తి గారు కూడా వస్తారు. ఆయన వచ్చినప్పుడు పెద్ద ఆయన వచ్చారు కదా అని చెప్పి అందరూ లేచి నిలబడి నమస్కారాలు పెడుతూ ఉంటారు. ఈ 5 ఏళ్ల పిల్లాడు నమస్కారం పెట్టడు, లేవడు, నమస్కారం పెట్టడు, ఏమీ చేయడు. విష్ణుమూర్తి గారికి అది అగౌరవంగా, ఆయనకి బుద్ధిగా ఇవన్నీ విషయాలంటే ఆయన. కానీ ఈ సనత్ కుమారులు వారి గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పటానికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాటి చెప్పడానికి ఆయన తన మాయారచన చెప్పారు. ఆ మాయారచన ఆయన విష్ణుమూర్తి గారు ఆ సనత్ కుమారుల వారిని కోపడతారు. ఏమని? కోపగించుకోవడంతో, నువ్వు నన్ను అగౌరవపరుస్తున్నావు, అందరూ వచ్చి లేచి నాకు నా సాత్విక ప్రమాణాలు చేస్తూ నన్ను గౌరవిస్తూ ఉంది, నువ్వు కనీసం లేచి నిలబడాలని సంస్కారం కూడా నువ్వు ప్రదర్శించలేదు. కాబట్టి అలా ప్రదర్శించకుండా ఉండవు. కాబట్టి నువ్వు ఒక మానవ జన్మనికి ఆ సంస్కారాన్ని అలవర్చుకుని నువ్వు రా అని చెప్పాడు. అంటే కుమారుల వారు అంటారు కదా, నేను వెళ్తా, నాకు శాపము వరము ఇలాంటివి భేదాలు ఏమి నీకు తెలుసు, కానీ అయినా కూడా నువ్వు నాకు శాపం ఇస్తావు. దాని శాపం అని నేను అది శాపం అనేటువంటి భేదభావం కానీ, మతమా శాపం అనేటువంటి భేదభావం కానీ ఏమీ లేదు. నాకు నేను అనుభవించాలి కాబట్టి అనిపిస్తుంది. అలానే నువ్వు కూడా ఒక మనిషిలాగా పుట్టి ఆ భూమి మీదకి వెళ్ళి అని చెప్తాను. పైగా ఇదేమిటి, నాకు ఆ శాపం ఇవ్వడానికి ముందు స్వామి నీకు నాకు ఏమైనా తేడా ఉందా? నువ్వే నేను అయినప్పుడు నేను ఎవరి దగ్గర నిలబడాలి, ఏమని నిలబడాలి, ఏమని ప్రార్థించాలి, ఏమని అడగాలి, నిన్ను ఏమని గౌరవించాలి, ఏ స్థుతులు చేయాలి? నువ్వే నేను నేర్చుకున్నప్పుడు ఆత్మస్థుతి అయిపోతుంది. కాబట్టి ఎందుకు చేయాలి? నువ్వే నాకు ప్రత్యక్షంగా నువ్వే కనిపిస్తున్నావు, ఆ నువ్వులో నేనే కనిపిస్తున్నాను, ఇంకా నువ్వు ఎవరికి చేయాలి అని చెప్పి ఆ విష్ణుమూర్తి గారు అలా సత్కుమారు వారి యొక్క ఆ జ్ఞానం ఏదైతే ఆ జ్ఞానాన్ని దానికి పరిచయం చేస్తారు. సో ఒక్క క్వశ్చన్ అండి,
ఇప్పుడు మనకి రాముడు మా విష్ణుమూర్తి, కృష్ణుడు, రాముడు అవతారాలు మనకి యాక్చువల్గా జయ విజయుల శాప విమోచనం కోసం ఆయన 3 జన్మలు తీసుకుని వాళ్ళని తీయటం కోసం మళ్ళీ సంహరించి వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళటం కోసం వస్తారని చెప్పి ఒక చోట ఎక్కడో విష్ణు పురాణాలను ఎక్కడ చదివినట్టు గుర్తు నాకు. సో దానికి శాపానికి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే అది మరి ఇప్పుడు రావణాసుడిగా వచ్చాడండి. అంటే జయుడో విజయుడో ఎవరో వచ్చాడు రావణాసుడిగా. ఓకే, వచ్చినప్పుడు వాడు డిజైన్ చేసుకున్నటువంటి దేవతా రూపం ఏమిటి? ఇప్పుడు మనకి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఉన్నారు, లేకపోతే రావణ కుంభకర్ణులు ఉన్నారు, శిశుపాల దంతవక్రులు ఉన్నారు. సరే, శిశుపాల దంతవక్రులు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు హిరణ్యకశిపుడు గాని, హిరణ్యాక్షుడు గాని, లేకపోతే రావణ కుంభకర్ణులు గాని వాళ్ళ చావుని, అంటే వాళ్ళ మృత్యుని ఎలా కోరుకున్నారు? రైట్. ఆ కోరుకోవటంలో రావణాసురుడు, అంటే మన రాముడు గురించి మాట్లాడుకున్నప్పుడు రావణాసురుడు గురించి మాట్లాడుకుంటాం. రావణాసురుడు బ్రహ్మదేవులు వారిని వరం అడిగినప్పుడు ఒక్కళ్ళు తప్ప, ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ నన్ను చంపకూడదు అంటారు. అంటే ఒకళ్ళేమో నరుడు, ఇంకోటి వానరుడు. వీళ్ళిద్దరు చేతిలో చెప్ప నాకు చావు అక్కర్లేదు, రాకూడదు. వీళ్ళిద్దరిని కోరుకోడు అసలు. నాకు చావు వీళ్ళ మూలంగా ఇంకోళ్ళ మూలంగా నాకు అక్కర్లేదు చావు అంటాడు. అంతే. ఆ లిస్ట్ లో ఇద్దరిని వదిలేశాడు, నరుడు, వానరుడు. సో అలా నరుడుగా రావటానికి ఈ సనత్ కుమార్ వారి శాపం దోహదపడింది, ఇంకొకరు బృందాదేవి శాపం దోహదపడింది. ఓకే, అది ఇన్ని రామాయణాలు ఎక్కడి నుంచి ఉన్నాయి మనకి అంటే, మీకు లాస్ట్ టైం మనం అనుకుంటున్నాం, మీకు లేట్ అనుకుంటాం. మనకి అద్భుత రామాయణం అని ఇంకోటి వాల్మీకి మహర్షి రాస్తారండి. 1,00,000 శ్లోకాలతో ఉంటుంది, 1,00,000 శ్లోకాల పైన ఉంటుంది. అది ప్రస్తుతం ఈ భూమి మీద లేదు, అది మనకి సత్యలోకంలో ఉంటుందంట. ఈ అద్భుత రామాయణంలో దశకంఠ రాముడిని రాముల వారు చంపేస్తే సహస్రకంఠ రాముడు ఇంకోటి ఉంటాడు 1000 కంఠాలతో, వాడిని సీతమ్మ వారు చంపేస్తారు. సో అది మనకి తర్వాత ఎప్పుడైనా చెప్తాను, ఎందుకని అది కూడా చదివాను అద్భుత రామాయణం. సో ఆ తర్వాత ఎప్పుడైనా మాది. కాకపోతే ఇందులో ఏంటంటే మనకి అనేకమైన రామాయణాలు వస్తాయి మనకి. ఇంకా యాక్చువల్గా మీరు చాలా అడిగేస్తున్నారు, నేను యాక్చువల్లీ ఇవన్నీ కూడా తర్వాత ఎప్పుడో చెప్తానులే అనుకుంటున్నాను, కానీ మనకి చెప్తున్నాను ఏంటంటే, ఈ క్షణం ఇప్పటికిప్పుడు ఏదో ఒక లోకంలో రామకథ జరుగుతూ ఉంది. ఈ క్షణం ఇప్పటికిప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో రామకథ, రామాయణం ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటుంది. మహాభారతం కూడా ఇంకో లోకంలో ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటుంది. ఆ మహాభారతంలో ఇంకొక శ్రీకృష్ణుల వారు అర్జునుడు ఇంకొక జ్ఞానబోధ చేస్తూ ఉండొచ్చు, గీతాబోధ చేస్తూ ఉండొచ్చు. ఈ సమయంలో ఇప్పటికిప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం అనుకోండి, ఏదో పిచ్చిగా రావడం. కానీ మనకి వెళ్తున్న కొద్దీ, యోగ వాసిష్టంలో వెళ్తున్న కొద్దీ కూడా మనకి అనేకమైనటువంటి సందర్భాలలో ఇదే మాట ఉటంకిస్తూ ఉంటారు వశిష్ఠ మహర్షి. అది మనం వెళ్ళేటప్పుడు మన ప్రయాణాలు ఇంకా చూద్దాం, చాలా ఉంది మనకి ప్రయాణం కవర్ చేయాల్సింది. సో ఇప్పుడు ఈ సన మరి విష్ణుమూర్తి శాపం ఇచ్చాడు కదా సనత్ కుమార్ వారికి. ఆయన ఎవరు? ఆయన కూడా భూమి మీద పుట్టాడు. ఆయన ఎవరు అంటే సాక్షాత్తు కుమారస్వామి వారు. కుమారస్వామి వారు ఆ విష్ణుమూర్తి ఇచ్చినటువంటి శాపాన్ని అనుభవించడానికి కుమారస్వామి వారిగా వచ్చారు సనత్ కుమార్ వారు. ఇది మనకి ఎక్కడ ఉంటుంది అంటే రామాయణం బాలకాండలో కుమారస్వామి వారి పుట్టుక గురించి ఉంటుంది. మన కాళిదాస్ గారు కూడా కుమార సంభవం రాశారు కదా, అందులో కూడా అది మన తర్వాత చూద్దాం. ఇప్పుడే రామాయణం గురించి పూర్తిగా వెళ్తున్నప్పుడు అక్కడ మనం చూద్దాం, కానీ ప్రస్తుతానికి ఇక్కడ. సరే, ఈ రాములు వారు ఇలా పుట్టారు అని చెప్పి వాల్మీకి మహర్షి చెప్తారు కదా. ఈ అరిష్టనేమి పైగా వచ్చిన ఆ రాముడు ఎవరో కాదయ్యా, నీ ఇష్టదేమమే విష్ణుమూర్తి, ఆయనకి శాపకారంగా ఆయన పుట్టాడు
అని చెప్పి పైగా అసలు ఎవరు చదవాలి అని అంటే ఈ సప్తకాండలతో కూడినటువంటి రామాయణాన్ని చదివి ఆ తర్వాత ఇక్కడికి రావాలి అని చెప్తారు. సప్తకాండలతో కూడినటువంటి ఈ రామాయణ కథ చదవాలి. బాలకాండ, తర్వాత అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధ, సుందర, యుద్ధ, ఈ 7 కాండలతో కూడినటువంటి రామాయణం చదివిన తర్వాత ఈ రామవాదాన్ని చదవాలి. ఎందుకోసం అలా చదవాలి? ఎందుకు రామాయణం చదివిన తర్వాత రామాయణం చదవాలి అని అంటే, మనకి రామకథ రాముల వారు ఒక మామూలు మానవుడిగా కనిపిస్తారు. అనేకమైన చోట్లలో ఇప్పుడు తులసి రామాయణం చదువుతారు. ఎందుకంటే తులసి రామాయణంలో మనకి రాముల వారు సాక్షాత్తు విష్ణుమూర్తి, ఆయన అనేకమైనటువంటి సందర్భాల్లో మనకి తేడతల్లం అయిపోతుంది. కానీ వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో మాత్రమే రాముల వారు పూర్తి స్థాయి మామూలు మానవుడు, అనేకమైనటువంటి ఒక మామూలు మానవునికి ఉన్నటువంటి అన్ని భావోద్వేగాలు ఆయన. ఒకసారి ఈ సామ్యం అంటారు, కృష్ణుడు తన భగవంతుడు అని చెప్పి నేను మాయలు చేసేస్తానని చెప్పి ఆయన నిరూపించేస్తాడు. ఆయన మాయదారి, అసలైన మాయదారి అవతారం అంటే విష్ణుమూర్తికి రాముడే. ఎందుకంటే ఆయనకి అనేకమైనటువంటి మాయలు చేసి చూపిస్తాడు, అందరినీ సమూహపరుస్తాడు. అసలైన మాయ చేసింది రాముడు. మాయదారి రావడానికి ఆయన నవ్వుతూ అంటారు సామ్యం. ఎందుకో అది బాగా నచ్చింది. ఎందుకంటే కృష్ణుడు గారు సాధారణంగా వచ్చి చేసినటువంటి ఈ నేనే దేవుడు గీతలో చెప్పేస్తారు. కానీ రాముల వారు ఎక్కడా కూడా నేను దేవుడిని అనేటువంటి చిన్న ఉదాహరణ కూడా ఇవ్వదు. సీతమ్మ వారిని మళ్ళీ దేవుడు అని చెప్పేస్తారు, దేవత అని చెప్పేస్తారు. సాక్షాత్తు ఆవిడ ఎవర్రా ఈ 5 తలల పాముతో ఆడుకుంటున్నది అని చెప్పి మనకి కాకాసుర వృత్తాంతంలో ఈ కాకి వచ్చి సీతమ్మ వారి యొక్క వస్త్రజాన్ని పీల్చి గోళ్లతో పీల్చి ఆ మాంసం ముద్దలు తీసుకొని అప్పుడు ఆ గడ్డిపోతను తీసుకుని బ్రహ్మాస్త్రంగా మలిచినప్పుడు ఆ వేయడానికి ముందు రాముల వారు అన్నటువంటి మాట, ఎవర్రా ఈ 5 తలల పాముతో ఆడుకుంటున్నది. ఈ 5 తలల పాము అనేది ఎవరు? సీతమ్మ వారిని 5 తలల పాముతో పోల్చారు అని అంటే అక్కడ మళ్ళీ మనకి ఒక చిన్న కథ ఉంటుంది. ఆవిడ సాక్షాత్ వేదమాత, గాయత్రి అవతారం, గాయత్రి దేవి. ఇది ఎక్కడ నుంచి వస్తుంది? మళ్ళీ మనకి సీతమ్మ వారి యొక్క పూర్వకర్త అయినటువంటి వేదవతి దేవి కథలో అక్కడ వస్తుంది. అది మనకి ఉత్తర రామాయణంలో సీతమ్మ వారి పుట్టుక గురించి మనకి పూర్తి కథ. ఉత్తర రామాయణం అనకూడదు, అది ఉత్తరకాండలో అన్నారు. ఎందుకంటే ఉత్తర రామాయణం భగవతి గారు రాసింది, అది మనం అది కొంచెం నాటకం లాగా అనిపిస్తుంది. ఉత్తరకాండ వచ్చి రాసింది, అందులో వేదవతి దేవి యొక్క కథలో ఆవిడ ఎవరు, ఎలా వచ్చింది ఆ కథ రాముల వారు అక్కడ సీతమ్మ వారి యొక్క నైజాన్ని పెట్టారు. ఈ 5 తలల ఆడుకుంటున్నది. సరే, కానీ ఏంటంటే యాక్చువల్ గా రాముల వారు స్ఫూర్తి ఒక మానవుడి అవతారంలో మానవుడిగా ఆయనలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ఒక మనుష్యుడికి ఉండే భావోద్వేగాలు అన్నీ కూడా ఈ రామావతారంలో, ఆ రామావతారం ఆయన యొక్క నడవడి గాని, ఆయన యొక్క శీలత గాని ఉన్నాయో వాటిని అన్నింటినీ డిజైన్ చేసి వశిష్ఠ గీత. అంటే ఆయన యొక్క ఎందుకు అలా ఉండాలి, ఎందుకు ఒక ఆయన ప్రవర్తించాడు, ఎందుకు కొన్ని సందర్భాలలో ఆయన వీటికి అంటున్నట్టు ఉంటాడు, కొన్ని సందర్భాలలో అన్ని ఆయనవే.
ఇందాక చెప్పాను కదా, యోగ వశిష్ఠం మనం చదువుకునేటప్పుడు అయితే పూర్తిగా ఆస్తికత్వంతో అయిపోతుంది, లేదా పూర్తి నాస్తికత్వంలోకి వెళ్ళిపోతాం. అటువంటి ఎక్కడా కూడా మళ్ళీ సెక్యూరిటీస్ ఉండవు ఆ దాంట్లో వెళ్ళిపోవడం. ఎక్కడా కూడా అటు కానీ ఇటు కానీ కట్టలు. అలానే వారు కొన్ని కొన్ని సందర్భాలలో పూర్తి మనుష్యుడికి ఒక మానవాకారంలో ఉన్నటువంటి మామూలు మానవుడు ఒక జీవి అనే భావనలో ఉంటుంది. దానిని మరొక ఈయన స్ఫూర్తి పరమాత్మ అనేటువంటి భావనలో అటువంటి ఆ కలిగేటప్పుడు అప్పుడు వశిష్ఠ గీతం చదవాలి. రాముల వారి యొక్క ఆ శీలాన్ని, ఆయన యొక్క నడవడి, ఆయన యొక్క ఆ అయనాన్ని, అదే కదా రాముల వారి యొక్క నడవడిక నడత ఈ రెండింటిని డిజైన్ చేసి వశిష్ఠ మహర్షి ఈ గీత. అందుకోసమని చదివి అప్పుడు ఇక్కడికి వచ్చి ఎందుకు అలా అనేది అప్పుడు మనకి అర్థమవుతుంది. అందరికీ రామకథ తెలుసు కాబట్టి ముందరికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ తర్వాత సరే ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే ఈ కథ కూడా బ్రహ్మలోకంలో ప్రారంభం అవుతుంది. వశిష్ఠ వాల్మీకి భరద్వాజుల వారు బ్రహ్మదేవుల వారి వాల్మీకి మహర్షి రామాయణాన్ని వినిపిస్తారు. ఎందుకు వినిపిస్తారు? బ్రహ్మదేవులు వారి కదా వాల్మీకి మహర్షికి నువ్వు రామకథని చెప్పినప్పుడు ఆ కథలో ఉన్నటువంటి ప్రతి పాత్ర యొక్క చిత్రణ, ఆ ప్రతి పాత్ర యొక్క భావము, మనసును ప్రతి మాట కూడా నీ కంటికి కనిపించినట్టుగా ఉంటుంది, పూర్తి స్వచ్ఛతతో కూడింది అని చెప్తారు. రామాయణ కథ రాయడానికి మనం వాల్మీకి మహర్షికి చెప్తారు. అది మనకి ఎప్పుడు చెప్తారు? వారు వచ్చి రామకథ సంక్షిప్త రామాయణ నూట శ్లోకాలు చెప్తున్నప్పుడు ఆ శ్లోకాలతో భావంతో వాల్మీకి మహర్షి మొట్టమొదటి మానిషాల మగమ శాశ్వతి యత్క్రౌంచమిత అవధి ఆ మొట్టమొదటి శ్లోకం, ఆ శ్లోకంలో రామకథ పూర్తిగా ఉంది అనేటువంటి ఆ భావంతో, సో ఆ భావం ఎప్పుడైతే వస్తుందో ఆ విచారంతో వాల్మీకి బ్రహ్మదేవుల వారు నాయన చూసుకుని స్నానం చేస్తే ఆనాటి రామకథలో ఏం జరిగిందో ప్రతి పాత్ర యొక్క మనస్సులో వాళ్ళ భావాలు ఏంటో అవన్నీ కూడా నీకు పూర్తిగా ఆ తెలిసిన తరువాత నువ్వు రాస్తావు. ఆ తెలిసిన తర్వాత రాసినటువంటి ఆ రామాయణ మనకి వారి యొక్క మనస్థితి కూడా ఎందుకు అలా వచ్చింది ఆ పాత్ర చిత్రిక పట్టింది మహర్షి. రాముల వారి యొక్క పాత్రకి అలా అందుకోసమని చదివి ఆ కథని భరద్వాజుల వారు బ్రహ్మదేవుల వారికి స్వామి ఇలా రాశారు మా గురువు అంటే బ్రహ్మదేవుల వారు డిస్టర్బెన్స్ నువ్వు బయట కూర్చున్నావా? మీకు గాలి వస్తుంది బాగా. లేదు నేను ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంది. పార్వతి గారు అత్తయ్య గారు ఒక్కసారి మీరు మ్యూట్ చేస్తారా? నాది మ్యూట్ లోనే ఉందమ్మా. మ్యూట్ నేను నా దగ్గర నుంచి కాదు, నా దగ్గర. సరే కాదు సరే ఇందులో బ్రహ్మదేవులు చాలా ఆనందించేస్తారు. ఆనందించేసిన తర్వాత ఇంత ఆనందాన్ని కలిగించావు కదా భరద్వాజ, ఆ వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని నువ్వు నాకు చెప్తావు కదా, ఏం వరం కావాలో కోరుకో అంటే స్వామి మోక్షానికి మార్గం ఏమిటి అది చెప్పండి అని అడిగితే భరద్వాజుల వారు, దానికోసం నువ్వు నారాగా ఎందుకు వచ్చావు, వెళ్ళి వాల్మీకిని అడుగు.
వాల్మీకి తెలుసు వెళ్ళు అని అంటే ఆ వాల్మీకి దగ్గర మళ్ళీ భరద్వాజి వారు ఆ భరద్వాజుల వారికి చెప్పినటువంటి ఈ వశిష్ఠ గీత. ఆ వశిష్ఠ గీత ఇప్పుడు మనం చూడబోతున్నాం. అసలు యాక్చువల్గా స్వరూపం అంటే ఏంటి? భ్రమస్య జాగతాస్యాస్య జాతస్యాకాశ వర్ణవత్ అపునఃస్మరణం అంటే సాధు విస్మరణం వరం. ఆయన ఆకాశానికి రూపము లేదు కానీ నీలం రంగు ఉన్నట్టుగా ఎలా భ్రమపడుతున్నావో అలాగే వాస్తవంగా ఎటువంటి సత్ లేనటువంటి ఈ జగత్తు బ్రహ్మమున ఆరోపించబడింది. అంటే ఉనికే లేనటువంటి జగత్తుని ఈ జగత్తే బ్రహ్మము అనేటువంటి ఒక భావనతో నువ్వు ఈ జగత్తంతా నిండిపోయినది. నువ్వు నీ మనసు భావిస్తున్నది ఈ జగత్తంతా కనిపిస్తున్న జగత్తంతా కూడా ఇదే. కానీ ఇదంతా కూడా భ్రమ. ఎందుకంటే ఉనికి లేదు. ఉనికి అనేది అంటే అది శాశ్వత, ఇప్పుడు ఉండి మరొకప్పుడు లేనిదేది. అదే ఈ జగత్. జాయతే గచ్చతే జగత్, పుట్టి వెళ్ళిపోయేది జగత్ అనే మాట. కాబట్టి ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం అనేది అంటే పూర్తి భ్రమ, మాయ. ఆ మాయ ఈ జగత్ అంటే దాని పట్ల నీవు భ్రమతో ఏ భ్రమతో అయితే ఉన్నావో ఆ భ్రమ పూర్తిగా నీ మనస్సు నుంచి నిర్మూలించబడి అప్పుడు కలిగేదే నీకు అసలైనటువంటి స్వరూపం. ఈ ఈ ఈ చెప్పబోయేటువంటి ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి బ్రహ్మజ్ఞానం లేకపోతే బ్రహ్మశాస్త్రం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ శాస్త్రాన్ని విన్న వెంటనే నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. నువ్వెవరో నీకు దీనికి తప్పితే ఈ సాధనకి ఈ శాస్త్రం తప్పితే ఒక ఉపాయం లేదు అని చెప్తూ దీనికి పూర్తిగా కలగాలి తెలుసుకోవాలి అంటే ఏమిటంటే వాసనతోనే మోక్షం. అంటే వాసనతో దేని పట్ల ఉన్నటువంటి ఒక అభిష్ట, ఆ అభిష్ట సిద్ధి అని అంటుంటాం కదా, కోరిక కావాల్సిన కోరిక అటువంటి కోరికలు అనేవి లేకపోతేనే ముక్తి. అంటే కోరికలు లేకపోవడం, ఆ కోరికల ఇచ్ఛ నేను పొందాలి అనేటువంటి దాని పట్ల ఇచ్ఛ పోతే, అంటే ఇచ్ఛ ఎలా దాని పట్ల నాకు ఉన్నటువంటి ఒక భావన ఎలా పోతుంది, దానిలో ఎటువంటి సారం లేదు అనేది తెలిసిన, ఎటువంటి సారము ఉండదు లేకపోతే ఆ సారం ఎటువంటి సారము లేనిది అనేది ఎప్పుడు తెలియాలి, ఎప్పుడు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం అన్నం తింటాం, ఆ అన్నం తిన్న తర్వాత దానిలో ఉండే సారమే కదా శక్తిగా వచ్చింది. మరి ఆ వచ్చిన ఉండాలి కదా, ఉండాలి కదా. కానీ ఆ దేహంలో మరి ఉండకపోతే అంటే ఉంటే ఒకవేళ ఉంటే కనుక ఈరోజు అన్నం తినాల్సిన అవసరం తింటున్నావు, రోజు తింటున్నావు, అందులో ఉండే సారాన్ని శక్తిమంతులం అవుతుంది. అదేంటి రోజు తింటేనే శక్తి వస్తుంది, అదేంటి సార్? ఇప్పుడు ఒకప్పుడు లేకపోతే అదే నిస్సారమైనటువంటిది కదా. అటువంటి వాటి పట్ల నీకు ఇచ్ఛ తగ్గిపోతుంది. ఇచ్ఛ అనేది నిజాన్ని కనుకోగలిగితే దాని పట్ల ఉండే మోహం నీకు అనేది తగ్గిపోతే అప్పుడు దాని భావన లేకపోతే అది నిజం. ఈ మోక్షం ఏదో లేదు.
ఇక్కడే ఉన్నది. ఇప్పటికిప్పుడు కనుక నీకు కావాలి అని అనిపిస్తే ఇప్పటికిప్పుడు నీకు మోక్షం లభించడానికి సిద్ధంగా ఉంది. నువ్వు కోరుకోవచ్చు. ఆ కోరుకున్నది నువ్వు కోరుకుని నాకు అక్కర్లేదు, మిగిలిన ఏవి అక్కర్లేదు, ఇది ఒక్కటే కావాలి అని ఇమ్మీడియట్ గా ఉన్న పాటుగా నీకు ఆ మోక్షం. దానికోసం వేల సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు ఒటిగాల మీద నిలబడి, 10,000 మీద నిలబడి, పంచాగ్నుల మధ్యలో నిలబడి, చేతులు పైకెత్తి గాలి తీసుకుంటూ, ఒక్క గాలి మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మనం చిన్నప్పుడు చదువుకున్నాడు. వేవి అక్కడ ఒక్కటి చేయి. అటువంటి ఆ బాధ ఏంటి మోక్షం అని చెప్తారు. ఇప్పుడు రాముడు గారు మొదలు పెడుతున్నారు. అయోధ్యకి రాజైనటువంటి దశరథుడు, ఆయన పెద్ద కొడుకైనటువంటి రాముడు తనకి ఒక 15 ఏళ్ళు వచ్చేలోగా గురువు గారి ఆశ్రమంలో చదువుకోవాల్సిన చదువు చదివేసుకుని, అంటే అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, ప్రజాపాలన, రాజుగారి కథ ఇవన్నీ చదువుకుని వేదాంతాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ధనుర్వేదం, ధనుర్విద్య లాంటి రాజుకి కావలసినటువంటి విద్యలన్నీ నేర్చుకుని ఆ 14-15 పిల్లవాడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి చెప్తాడు, నువ్వు ఇప్పుడు దేశాన్ని చూసి దేశంలో ప్రజలను గురించి వాళ్ళకి ఎటువంటి అవసరాలు, వాళ్ళకి కాపాడాలంటే చేయాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకుంటాం. ఎందుకంటే కాబోయే రాజు, ఆ రాజుగారి సాధించాల్సింది చాలా ఉంది కాబట్టి ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిపాలనను ఎలా చేయాలి, మన పరిస్థితి పరిపాలనా విధానం ఎలా అవుతుంది, ఇవన్నీ కనుక వస్తే అప్పుడు రాజుగా అవ్వడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకుంటారు. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ మాటలు విన్నటువంటి రాముల వారు తన సోదరులు, తన ఇతర మిత్రులు దేశం మొత్తం అన్ని ప్రదేశాలు, అన్ని నదులు, అన్ని జనావాసం అన్ని చూసి వాళ్ళ యొక్క ప్రకృతి, వాళ్ళ యొక్క గతి గమనించి వస్తారు. ఆయన అయోధ్య నగరానికి వచ్చినప్పుడు ప్రజలందరూ చాలా గొప్పగా ఆదరించి పూజించి ఆయన ఆహ్వానిస్తారు. అలా వచ్చినటువంటి రాముల వారు ఎలా ఉన్నారు, తీర్థయాత్ర మొత్తం ప్రజల స్థితిగతులు, వాళ్ళ యొక్క అన్ని జీవన విధానాలు, సంస్కృతి, వాళ్ళ యొక్క సంబంధ పరిచయాలు అన్ని చూసి వచ్చిన తర్వాత రాముల వారి అంటే రాముల వారు ఒక నైరాశ్యమైనటువంటి జీవితం పట్ల ఎటువంటి ఆసక్తి లేనటువంటి, అదేంటి 14 పిల్లవాడు ఒక్కసారిగా అప్పుడే కదా టీనేజ్, 15 ఏళ్ళు 16 ఏళ్ళు, ఆ 15-16 పిల్లవాడు, పైగా రాజుగారి పిల్లవాడు అంటే ఎన్ని సుఖాలు ఆయన్ని ఆహ్వానిస్తుంటాయి, ఎన్ని విషయ వాంఛలు ఆయన కోసం వేచి ఉంటాయి. ఆయన వచ్చి మమ్మల్ని అనుభవిస్తాడు అని ఎన్ని కోరికలు వెయిట్ చేస్తుంటాయి, ఎన్ని కోరికలు ఈయన కోసం వెయిట్. అటువంటి వేటి పట్ల కూడా ఈయనకి ఎటువంటి ఆసక్తి ఉంటుంది. ఒక నైరాశ్యతతో ఉన్నటువంటి ఆ పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉన్నది,
అంటే ఏమీ లేదు, ఎటో చూస్తుంటాడు, ఎటో ఆలోచిస్తూ ఉంటాడు, శూన్యంలోకి చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. కుమారస్య విశాలాక్షాం పాండుతాం ముఖమాదవే పాకఫుల్ల దళం చిత్రం కాలిమాల నివాంబుజం. ఒక చెక్కిలి మీద ఎత్తుని ఆకాశంలోకి శూన్యంలోకి చూస్తూ ఒక వికారగ్రస్తుడు, ఏమీ చెయ్యదు, ఏవి దేని పట్ల ఆదరభావం ఉండదు, ఒక తూష్ణీ భావంతో కూర్చుని ఉంటాడు. అంటే దేని పట్ల కూడా, విజయవాంఛల పట్ల దేని పట్ల కూడా ఎటువంటి కోరిక కానీ, ఎటువంటి ఆసక్తి కానీ, ఎటువంటి సంతోషం కానీ ఏమీ ఉండదు. ఒక సుఖాన్ని అనుభవం అనేటువంటి కోరిక, స్నేహితులతో మాట్లాడుతూ ఆడుకుంటాం. పైగా రాజుగారి కొడుకుతో ఎన్ని సుఖాలు ఉంటాయి. వీటి పట్ల ఆయనకి సుముఖత ఉండదు, పట్ల విముఖుడై కూర్చుంది. తండ్రి గారికి ఇది చాలా విచారకారకం అయిపోయింది. ఎందుకంటే కాబోయే రాజు వీడు, ఇప్పుడు ఇలా ఎందుకు వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఏం చూశాడో అర్థం కావట్లేదు. కాబోయే రాజు అలా ఉంటే ఎట్లాగా, మొహం అట్టుకుని మనం మా దేని పట్ల కూడా సుఖంగా దేని పట్ల ఆసక్తి. ప్రజలు వస్తున్నారు, వాళ్ళందరూ స్వామి రాజా మాకు ఈ పనులు కావాలి, కార్యాలు కావాలి, లేకపోతే రక్షణ బాధ్యత, లేకపోతే మాకు ఈ కోరిక అని అడుగుతుంటే ఆయన దేని పట్ల కూడా ఆదరణ చూపించారు. ఎందుకు అలా ఉన్నారు? పాతే పుత్ర తన వివేకేవం రామ పునః అపృచ్ఛత్ స్నిగ్ధయా వాచ నైవా కథయద. అంటే తండ్రి అడిగితే తాతే పుత్ర కుమారా ఎందుకు ఇలా ఘనాచింతే కేవం రామ. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మహారాజు గారు. అంత ఘనమైన తీవ్రమైనటువంటి అంత ఎందుకు, ఏమైంది నీకు అని అంటే, తండ్రి నాకు ఎట్టి దుఃఖము కూడా లేదు అని మామూలు పలుకు మాట్లాడు కానీ ఏమి చూపించారు. ఇప్పుడు దశరథ మహారాజు గారు వశిష్ఠుల వారితో ఆయన బాధ చెప్పుకుంటున్నారు. ఎందుకు ఇలా ఉన్నారు, మీకేమైనా తెలుసా, మీకేమైనా తెలుసా, మీరు దేవుడు తెలుసుకుంటారు కదా, మీకేమైనా తెలుసా అడిగితే, నాయన వశిష్ఠ మహర్షి మహారాజు తగిన కారణం ఉన్నది, ఏదో ఒక కారణం, తగిన చాలా గొప్ప కారణమే ఉన్నది, నువ్వు దాని గురించి కోపం విషాద కలనాం వికటం హర్షం నాల్పేన కారణ వశేన సర్గేణ సమృద్ధి జవేన వినా జగత్యాం భూతాని భూప నా మహాన్ తారవంతి. ఓ భూపాలకుడా, ఓ భూపాల అంటే ఓ రాజా, ఈ కోపం, ఈ విషాద కలనాం హర్షం అల్పేన కారణ వశేన వహంతి సంతః. సంతులైన వారు అంటే చాలా సాధు స్వభావులు, సత్స్వభావం కలవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కోపం కానీ విషాదం కానీ మంచి కారణం లేకుండా అయితే రావు. ఏదో ఒక మంచి కారణం ఉన్నది, దాని గురించి నువ్వు బాధపడకు, నువ్వు ఏడవద్దు, విచారించద్దు. కాబట్టి ఆ కారణం ఏదో చూద్దాం అని అంటుండగా ఆ సమయంలో అక్కడికి రాజుగారి పరివారకులు ఎవరైతే ఉన్నారో దశరథ మహారాజు గారు, స్వామి మీకోసం మా మిత్రుల వారు వచ్చారు అని చెప్పారు. వెంటనే రాజుగారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు స్వామిత్రుల వారి దగ్గరికి. ఆయన కాళ్ళు కడిగి స్వామిత్రుల వారి ఆ అతిథి మర్యాదలు
మామూలుగా చేయాల, సామాన్యుడు కాదు. వాడు ఆయన వచ్చి తన కోరిక చెప్పారు. మామూలు మన బాలకాండ కూడా ఇలా నేను ఒక లోక ప్రయోజనార్థం యాగం చేయబోతున్నాను, ఆ యాగానికి రాక్షసులు అడ్డుపడుతున్నారు, కాబట్టి నువ్వు నాకు ఆ రాక్షసుల్ని నిర్చించి ఆ యాగాన్ని కాపాడే బాధ్యత నేను రాముణ్ణి తీసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి రాముడిని. దశరథ మహారాజు గారు ఏం చెప్పారు రాగానే, అయ్యా మీరు ఎందుకు వచ్చారు, అసలు ఏం కావాలి, మీరు రాకుండా మామూలు కాగితో దొరికితేనే నేను వచ్చేసామండి కదా, మీరు ఎందుకు వచ్చారు, మీకేం కావాలో చెప్పండి. వచ్చిన వాడు ఏం అడుగుతాడో, ఎందుకు అడుగుతాడో, ఏం చెయ్యాలో అనేటువంటి ఒక ఆలోచన కూడా లేదు మహారాజు గారు. పైగా నేను చేసేస్తాను, ఈ మాట నాకు సత్య ప్రమాణం, దాన్ని దాటను, కాబట్టి ఏం కావాలో అడగ అంటే, అవునా సరే నాకు రాముడిని దేనికి పంపించారంటే రాక్షసుడు అమ్మారు. మహారాజు గారు, ఏంటిది 15 ఏళ్ళ పిల్లాడు మననే దేశాన్ని చేసి వచ్చాడు, రాగానే స్టేట్ లో ఉన్నాడు, చాలా నిరాసక్తత కూడా లేదు, చాలా ఇదిగా ఉన్నాడు, ఒక పిచ్చాడిలాగా అయిపోయాడు, ఉన్మత్తావస్థలోకి వెళ్ళిపోయాడు, కాబట్టి అటువంటి వాడిని మీద పంపిస్తే రేపు నా పరిస్థితి ఏంటి? ఆడిన మాట తప్పాడు. సరే విశ్వామిత్రుడు, నీ గురువు గారు భలే ఉన్నారే, భలే బోధించారే, మా నీ వంశాన్ని గురించి కానీ, నీ వంశ యొక్క అదేంటి ఆడిన మాట తప్పని తత్వం కానీ ఇవన్నీ కూడా నీకు భలే బోధించారు. ఎందుకంటే విశ్వామిత్రుల వారికి మధ్య ఉన్న స్పష్టమైన ఎక్కడ ఏ పని జరుగుతుందో విశ్వామిత్రుల వారికి. సో ఆ మాట అనగానే వశిష్ఠుల వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి, వచ్చిన వాడు ఎవరు అనుకుంటున్నావు దశరథ, ఎందుకోసం వచ్చాడు అనుకుంటున్నావు? వచ్చిన వాడు ఏమైనా సామాన్యుడా? ఆ యాగరక్షణ ఏదో ఆయన చేసుకోలేడా? నిన్నెందుకు ఏంటి రాముని పంపించుకొని సాయం అడగడానికి వచ్చాడు అనుకుంటున్నావా? కాదయ్యా, అస్మిన్ మహాతత్వమే మునీంద్రే స్థితే సంగీతే పురుషస్య సాధు ప్రాప్తేపి మృత్వామరత్వమేతి మా దీనత గచ్చ యథా విమూఢః. అయ్యా మహారాజా, విశ్వామిత్రుడి దగ్గరుంటే చచ్చిపోయిన వాడు కూడా పుట్టాడు. ప్రాప్తేపి మృత్వా అమరత్వమేతి, మృత్వా చనిపోయిన వాడు, అమరత్వం ఇది ప్రాప్తే చచ్చిపోయిన వాడు బ్రతుకుతాడు. అటువంటి వాడు నీ కొడుకుని తనకు పంపించమంటున్నాడు అంటే ఊరకనే రాడు, ఆయన చేసుకోలేక కాదు, ఒక మూఢులాగా మాట్లాడద్దు, ఆయన్ని పంపించు. పైగా తన దగ్గరున్నటువంటి అస్త్ర సంపదని అంతా కూడా, ఆ ధనుర్వేదం ఏదైతే ఉన్నదో ఆ ధనుర్వేదం కానీ, ఆ అస్త్ర సంపద కానీ అదంతా కూడా రాముడికి చెప్తాడు. రాముడు తిరుగులేని వీరుడవుతాడు. ఆ తిరుగులేని వీరత్వం కోసం, ఆ అస్త్ర సంపద కోసం అవన్నీ ఇవ్వటానికి రాముడికి భవిష్యత్తులో ఇవన్నీ ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని ఇవ్వటానికి విశ్వామిత్రుల వారు రాముడిని ఈయన వెంట నిస్సందేహంగా పంపిస్తూ అని ఎప్పుడైతే మహారాజు ఆయన విదేహాలు కానీ, ఆయన రాముల ఎటువంటి ప్రేమ ఉన్నదో ఆ ప్రేమని దాటి రాముల వారు
భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల కోసం, లేకపోతే భవిష్యత్తులో రాజైన తర్వాత జరిగిన పాలన కోసం ఈ విశ్వామిత్రుల వారు ఇచ్చేటువంటి అస్త్ర సంపద అంతా ఉపయోగపడుతుంది అని ఎప్పుడైతే చెప్పారో ఆ మాటలకి కన్విన్స్ అయ్యాడు. ఎందుకోసం ఇక్కడ దశరథ మహారాజు ఇక్కడ మీద ప్రేమ కన్నా రాజుగా ఒక బాధ్యత ఎక్కువ అనిపించింది. ఎందుకంటే భవిష్యత్తులో పరిస్థితి రాముడు మనకి అయోధ్యకాండం అనుకుంటా నేను రాజు అని పేరు ఏమంటారంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మాకు ఓకే మాకు చాలా ఇష్టం అంగీకారమే అంటారు కదా. ఆ సందర్భం కూడా ముందర జరిగిన ప్రిపరేషన్ దశరథ మహారాజు పంపించడానికి, ఎందుకంటే అస్త్ర సంపద దొరుకుతుంది అనేటువంటి ఒక ఆసక్తి వాల్మీకి మహర్షి. సరే పంపించారు కానీ పంపిస్తా ఉంటున్నారు అనుకుని వశిష్ఠ మహర్షి వారితో చెప్పింది ఏంటంటే తప్పకుండా కానీ ప్రస్తుతం రాముడి యొక్క స్థితి సరిగ్గా లేదు. రాముడు తీవ్ర ఇది మాకు చక్కగా పంపించాను, దేశాటన చేసిన తీర్థయాత్రలు చేసిన ప్రజల యొక్క ఆదరణ పాలన చూసుకోవడానికి వారి యొక్క స్థితిగతులను పంపించాను. కానీ అలా వెళ్ళిన రాముడు వచ్చేటప్పుడు తీవ్రమైన విషాదంతో దుఃఖంతో కూడుకుంటున్నాడు. ఎందుకు అలా ఉన్నాడు? ఒక్కసారి మీరు కనుక ఆ రాముడిని పిలిచి మాట్లాడి ఆ రాముడి యొక్క విచారాన్ని మీరు తీసుకొచ్చి రాముడిని మామూలు తీసుకొచ్చిన తర్వాత వెళ్తే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు మాట్లాడకపోతారు అని చెప్పి రాముడు పరిస్థితిని వివరించారు. దేహయదేవ తారయంత వయం ఖిన్నాహ ఖేదే పరిమ్లానతనౌ రామే ఇవ. రాముడు దుఃఖవశముగా శరీరుడే కృషించిపోయింది. మేమును కూడా కృషించి ఎట్లో ఈ శరీరాన్ని దాచుకుంటుంది. రాముల వారి యొక్క అవస్థ చూసి మాకు ఏడు కాగలదు అన్నం తినట్టు ఎటో చూస్తుంటాడు, చూస్తుంటాడు, అవుతాడు అంటున్నాడు. రామో రాజపత్రాక్షో యత ప్రభుతి చాగత విప్రస్థిత యాత్రాతః తతః ప్రభృతి దుర్గమ. రాముడు ఆ బ్రాహ్మణులతో తీర్థయాత్ర నుంచి వచ్చినప్పటి నుంచి కూడా చిన్న మనసు ఆయన మనసు ఎక్కడో చూస్తున్నాడు, శూన్యంలోకి చూస్తున్నాడు. స్నానం చేయడు, దేవతార్చన చేయడు, దానాది విషయాలలో అతనికి మనసే లేదు. బతిమాలినా కూడా కడుపుంటే అన్నం తినట్లేదు. పైగా వర్షధారలతో పీడించు చాతకము వలె అతడు అంతఃపుర కాంతులకు ఊయలు లేదు. అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలతో కానీ పిల్లలతో కానీ ఎవరితో కానీ కూడా ఎటువంటి క్రీడాకలాపాలు చేయలేదు. అక్కడ ఆడుతున్నటువంటి వనితలతో కానీ పూల గాలులతో కానీ అక్కడ శోభించేటువంటి కథాగృహాలతో పాల్గొన్నాడు. పైగా తీవ్రమైన స్థితిలో ఉన్నాడు. శూన్య మనసు ఎప్పుడు కూడా చెక్కిలిపై అంటే చూస్తుంటాడు. ఏకాంత ఎప్పుడూ కూడా ఏకాంత ప్రదేశాలను ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ప్రజల మధ్య వారి యొక్క ఆనందాలలో పాల్గొంటున్నారు. యద్ద్రవ్యముదిత
యద్రవ్యముక్తం స్వాదు దేశలహారి చ వాస్తవక్షణ ఇవ తేనైవ పరిపూజ్యతే. రాజభోగ్యాలు, రుచికరాలైన ఆహార పదార్థాలని, మనోహరాలైన అక్కడ ఉన్నటువంటి స్త్రీలని కానీ, అక్కడ ఉన్నటువంటి పిల్లలతో ఆడుకోవడం ఏమీ లేవు. మృదులములకు సంగీత వాయిద్యాలు కానీ, సంగీత కార్యక్రమాలు కానీ, నాట్య కార్యక్రమాలు కానీ, లేకపోతే సంగ్రహణాలు ఇలాంటి వాటిలో వేటి ఆయనకి మనస్సు లేదు. పైగా ఒకసారి కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంటాడు. పైగా ఒక్కసారి కనుక ఆడపిల్లలు నాట్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని చూసి ఇలా దుఃఖదాయకులైనటువంటి ఈ ఆడవాళ్ళు ఎవరు, వాళ్ళని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాయి అని అరుస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. భోజనం శయనం ధ్యానం విలాసం స్నానమాసనం ఉన్మత్త చేష్ట ఇవ నాభినందనం. ఒక పిచ్చివాడిలాగా, ఉన్మత్త పిచ్చివాడిలాగా, వాడికి పిచ్చి పనులు చేసేవాడిలాగా, భోజనం చెయ్యడు, స్నానం చేయడు, ఒక మంచి ఆసనం మీద కూర్చోడు, ఎక్కడ పడితే ఏదో వచ్చాడు, స్నానం చేయడు, పైగా సుఖాలని ఎన్నో ద్రవ్యాలను చూసి నిందిస్తూ ఉంటాడు. ఏకాంతు విగత్తేషు తీరేషు రతిమాయా అడవి మనిషికి అమ్ముడుపోయిన వాడిలాగా రాముడు జనశూన్య ప్రదేశాలయందు, నదీ తీరాలను, వన మధ్యమాలు ఉండటానికి ఇష్టపడుతుంది. అంటే ఒక బానిసలాగా ఉంటుంది. ఎవడికి ఎవడో ఆట ఆ ఆట ఈయన్ని కట్టి బానిసలాగా తీసుకెళ్తున్నారు. ఆటలు ఏంటి లేక బానిసలాగా అలా అడవి అమ్మివేయబడినటువంటి ఒక మనిషిలా ఇంకా అక్కడికి వెళ్తే బానిసనైపోయాడు. ఒకడు అడవి మనిషి అంటే ఒక చండాలి ఇలా ఉంటాడు. ఏషమోహో ఆపద్భ్యో నచరాగతః వివేక వైరాగ్యముతో బోధ దేవ మహోదయ. అటువంటి రాముడు మీకేమైనా ఉపయోగపడతాడు? ఒక పదవి మీద దీని పట్ల ఒక రాగం లేదు, దీని పట్ల కూడా లేదు, అప్పుడు ఇది ఏదో ఒక చేష్ట కాలేదా, ఇది వివేకంతో కూడినటువంటి వైరాగ్యంతో వచ్చినటువంటి చేష్ట. ఇది ఎంతో మంచి చేస్తే గాని రాదు. ఆ స్థితిలో ఉన్నటువంటి రాముడికి జ్ఞానబోధ చేయాల్సిన వివేక వైరాగ్యవతో బోధ ఏవ మహోదయ. అంత గొప్ప జ్ఞానబోధ జరగాల్సిన సమయం ఇనుముని కాల్చి తరువాతని సపరేటబోధ చేస్తే అది వంగుతుంది. ప్రస్తుతం రాముల వారి బాగా ఇనుములాగా ఉంది. ఈ సమయంలో సరైన దెబ్బ పడాలి. అలా పడితే ఆ ఇనుము ఒక అత్యద్భుతమైన ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో పిలిచి తీసుకొచ్చి పెట్టి రాముడికి ఆ బోధ చేస్తారు అని
వశిష్ఠ మహర్షి రాముణ్ణి ఇప్పుడు విశ్వామిత్రుడు ఆ రాముణ్ణి ఆపద వలన కాని, రాగం వలన కాని, వలన కాని వివేక వైరాగ్య పూర్వకమైనటువంటి జ్ఞానం. వాయువు పర్వతాగ్రాలని ఉన్నటువంటి మేఘాలను పొగొట్టేటువంటి రీతిలో అతని మోహం దూరమైన మావలిని మావలిని పరమ పదము సత్యతాం విదితాం ప్రజ్ఞాం విశ్రాంతి అపతాపతాం పీనతాం వరవర్ణ పీతామృత వివక్షతి. అతడు అమృత చేరతాడు. అటువంటి ముక్తి స్వరూపుడు కాదు. కాబట్టి విశ్వామిత్రులు అక్కడ ఉన్నటువంటి ద్వారపాలు. సరే, మనం ఇక్కడ ఆగుదాం. వచ్చే వారం ఈ లక్ష్మీ నిరాకరణ వర్ణనము, జీవిత దర్హార్వర్ణనము, అహంకార వర్ణనము, వైరాగ్య చిత్త దౌరాత్మ్య వర్ణనము, కృష్ణాభక్త వర్ణనము, కాయజుగుప్సా ఇలాంటి రాముల వారి యొక్క మానసిక స్థితిని వివరించేటువంటి అనేక వర్ణనాలని ప్రస్తుతానికి ఇవాళ ఇక్కడ అవుతాం. అది నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నాను. ఉదయ్ గారు హలో, మీరు యాక్సెస్ చేశారా? లేదండి, ఇవాళ చేస్తాను నేను. ఓకే ఓకే, ఇవాళ ట్రై చేస్తాను. ఇప్పటికిప్పుడు ట్రై చేయొచ్చు. ఒక నిమిషం. సరే, రికార్డింగ్ యా, ఐ కెన్ యాక్సెస్ అండి. ఓకే అండి.